అది 16 జూన్ 2017 అండి. ఫస్ట్ టైం తనని మా ఆఫీస్లో చూసా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నాకు అందరిలానే నమ్మకం లేదు, బట్ అది తనని చూసాకే కలిగింది. నా ప్రేమ ఆకాశమంత ఎత్తు సముద్రమంత లోతుందని చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే తనపై నాకున్న ప్రేమ ఈ ప్రపంచంలో దేనితోనూ పోల్చలేనిది. మనం ప్రేమించిన అమ్మాయితోనే మన జీవితం అంతా ఊహించుకుంటాం. ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే చాలు ఏదైనా సాధించవచ్చనే పిచ్చి నమ్మకం కలుగుతుంది. దేనినైనా ఎదుర్కొనే గుండె ధైర్యం కూడా వస్తుంది. అమ్మాయితో ఫ్రెండ్లీగా ఉంటే చాలా అనుకుంటాం, కానీ అదే ప్రేమగా మారబోయే క్రమంలో మనం ఎన్నెన్నో ఊహించేసుకుంటాం. అది సక్సెస్ అవుతే బాగుంటుందనే ఆశ, కాకపోతే తనతో జీవితాంతం ఒక ఫ్రెండ్లానే ఉండాల్సి వస్తుందనే ఓ నిరాశ. అందరిలానే నేను కూడా ఫస్ట్ ఫ్రెండ్ అయ్యా తనకి. తనకిష్టమైన దూద్సాగర్ వాటర్ ఫాల్స్ తన చేయి పట్టుకొని చూడాలని, తనలా ముద్దుగా చిలిపిగా అల్లరి చేసే 2 ఆడపిల్లల్ని కనాలని, తనతో ఓ లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని, తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకోవాలని, ఇలా ఎన్నెన్నో తన చేతిలో చెయ్యేసి అడుగులో అడుగు వేసి నడవాలని కోరిక. ఈరోజు 2 మార్చ్ 2018 మార్నింగ్ 7 గంటలకి అందమైన పాట నా మైండ్లో రన్ అవుతూ ఉంది. అది ఒక డ్రీమ్లో సాంగ్ అనుకున్నా, కానీ అది నా రింగ్ టోన్. తను నాకు కాల్ చేసి బయటికి వెళ్దామన్న క్షణం. 9 గంటలకి బైక్పై ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అదొక గమ్యం లేని ప్రయాణంలా సాగుతూ ఉంది. నేను మనసులో అనుకున్న స్పాట్ వెంటనే అదే స్పాట్ తన నుంచి వచ్చింది. అది వినగానే ఏంటో మా ఇద్దరి ఆలోచనలు కలిసిపోయాయనే ఆనందం. 12 గంటలకి ఇప్పటికీ తనని కలిసిన ఆనందంలో, ఆకలి కూడా వేయని క్షణంలో, తనకు ఆకలిస్తుందని నన్ను అడిగిన క్షణం అది. సాయంత్రం 5 గంటలకి ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని తననే చూడాలని, తనతో మాట్లాడాలని అనుకున్నా, కానీ వెంటనే తను షాపింగ్కి వెళ్దామనేసింది. 7 గంటలకి ఏంటో ఈ ఒక్కరోజే ప్రపంచమంతా తనతో తిరిగిన ఒక సంతోషం, కానీ తను నా నుండి ఇంటికి వెళ్తున్న క్షణంలో గడిపిన ప్రతి క్షణం నా కోసం మళ్ళీ తిరిగి వస్తే బాగుండనే ఆశ. నా జీవితంలో ఎన్నో సంతోషకరమైన రోజులు గడిపాను, కానీ ఈ ఒక్క రోజు గురించి చెప్తుంటే నాకు నిమిషాలు గంటలు కాదు కదా, రోజులు కూడా సరిపోవు. ఇలా చెప్తూ ఉంటే పుస్తకంలో ఉన్న పేజీలు నిండుతూనే ఉంటాయి, పెన్లో ఉన్న ఇంక్ అయిపోతూనే ఉంటుంది, కానీ నా మనసులో ఉన్న ప్రేమ చెప్పడానికి ఏదీ సరిపోదు. ఏం చేస్తున్నావు? ఇప్పుడే పడుకోవడానికి రెడీ అయ్యా. ఓకే, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. చాలా ఎంజాయ్ చేశాం కదా. ఎలా అనిపించింది నీకు? బాగుంది చాలా. సరే, నీకు ఒక విషయం చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నారా? చెప్పు. ఏం లేదు, నాకు మ్యారేజ్ సెట్ అయిందిరా. ఇంకో 1 వీక్లో యుఎస్ వెళ్ళిపోతున్నా. ఏంటో నాకు మొట్టమొదటిగా నీకే చెప్పాలనిపించింది, ఇక చెప్పేశా. ఏంట్రా ఏం మాట్లాడట్లేదు? హలో, వినిపిస్తుందా? ఏమన్నా మాట్లాడు. ఏంట్రా అలా సడన్గా డల్ అయిపోయావు? అదేం లేదు, చెప్పు. సరే, ఇంకో 1 వీక్లో నేను వెళ్తున్నా కదా. ఈ 1 వీక్లో మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం ప్లీజ్. ఏమంటావు? వెళ్దాం కదా? సరే, నీ ఇష్టం.
మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైన తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ వ్యధలనే కాల్చుమంటే ప్రేమ రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ ఆదియు అంతము లేని పయనం ప్రేమ వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా కాలదు తుదిలేని ప్రేమ జన్మనే కోరదు అమ్మెరుగది ప్రేమ దొరకదా వెతికితే కడలైన కన్నీట తరమగా దాహమే నీరల్లే ప్రేమ నీడనిచ్చే వెలుగు తోడు చీకటైతే ఏమి కాను చందు, నేను ఇంకో 1 వీక్లో వెళ్ళిపోతున్నా. ఎన్నాళ్ళ మన పరిచయంలో మనం ఎన్నో జర్నీస్ చేసాం. అది మన ఫ్రెండ్స్తో, మన రిలేటివ్స్తో, మన ఫ్యామిలీస్తో. కానీ నీతో ఈ జర్నీ చాలా కొత్తగా ఉంది. ఎందుకో ఈ జర్నీలో నాకు చాలా దగ్గరున్నది దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్లో నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే నీతో ఉన్న ప్రతిసారి నేను నాతో ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ నా కొత్త జర్నీలో నువ్వు లేవు అని ఊహించుకునే ప్రతిసారి ఏదో తెలియని బాధ. నీకు నేను దగ్గరవుతున్న ప్రతిసారి నువ్వు నాకు దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ వింత ఫీలింగ్ని ఏమంటారో. ఎన్ని రోజులు మన రిలేషన్కి ఉన్న పేరు ఫ్రెండ్షిప్. కానీ ఈ రోజు నుంచి నీపై నాకున్న ఫీలింగ్ ఒక ఫ్రెండ్కి మించి. నీ మీద నాకున్న ఈ ఫీలింగ్, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలనే ఈ తపన, నువ్వు నా నుంచి దూరం అవుతున్నావనే ఈ బాధ పేరే ప్రేమ అనుకుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దూరం అవుతున్నావు అని చెప్పినప్పటి నుంచి నా ఆయువు తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ నీ మాటలతో ఆయుష్ పోసావు. కోపం చూపించడం తప్ప ఇష్టాన్ని చెప్పడం తెలియని నాకు ప్రేమను పరిచయం చేసావు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టపడ్డ మొట్టమొదటి ప్రాణం నువ్వే. జీవితాంతం ఊపిరి పోసుకొని కాపాడుకుంటా. కాళ్ళు కందకుండా, కంట్లో నుంచి నీరు కారకుండా చూసుకుంటా.
చందు, మనం పెళ్లి చేసుకుందామా? నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎప్పటికీ అంతం కాదు, అది సమయాన్ని బట్టి బలపడుతుంది.